పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సరిగ్గా ఏడాది క్రితం వన్డే ప్రపంచ కప్ను ముద్దాడి ఆకాశమే హద్దుగా సంబరాలు చేసుకున్న భారత మహిళల జట్టు నేడు భావోద్వేగ క్షణాలతో టీ20 మహిళా ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్, సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాల్సిన సువర్ణ అవకాశం. చేతుల మ్యాచ్ను ప్రత్యర్థికి అప్పగించేసి కన్నీళ్లతో టోర్నీ నుంచి నిష్క్రమించింది హర్మన్ ప్రీత్ సేన. మహిళల టీ20 ప్రపంచ కప్లో భారత సెమీస్ కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది హర్మన్ ప్రీత్ సేన. నాకౌట్ చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. మొదట భారత్ 4 వికెట్లకు 170 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ 56 పరుగులు, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన షెఫాలి 34 పరుగులతో మెరిసిన స్మృతి మందాన 38 పరుగులు, జెమినా రోడ్రిగ్స్ 34 పరుగులతో మరీ నెమ్మదిగా ఆడడంతో భారత్ అవసరమైన దానికంటే తక్కువ స్కోరే చేసింది. ఇక 171 పరుగులు లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఎలిస్ పెర్రీ 56 పరుగులు, ఆష్లీ గార్డ్నర్ 53 పరుగుల మెరుపులతో లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్యం మరీ పెద్దది కాకపోయినా భారత్ గెలవడానికి మంచి అవకాశాలే కనిపించాయి. ఛేదనలో ఆసీస్కు ఆశించిన ఆరంభం దక్కలేదు. రెండో బంతికే జార్జియా వోల్ను రేణుక వికెట్ల ముందు దొరకపుచ్చుకొని భారత్కు శుభారంభాన్నిచ్చింది. అయితే బెచ్మోని షోబ్లిచ్ ఫీల్డ్ నిలవడంతో ఆసిఫ్ పుంజుకుంది. టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తున్న తెలుగమ్మాయి శ్రీచరణి బంతి అందుకోగానే ఫలితం రాబట్టి భారత్ను పోటీలోకి తెచ్చింది. ప్రమాదకర లిచ్ ఫీల్డ్ను ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అవుట్ చేసింది. కాసేపటికే బెత్మునిని మరో స్పిన్నర్ దీప్తి అవుట్ చేయడంతో ఆసిఫ్ ఇబ్బందులు పడింది. పిచ్ నెమ్మదిగా ఉండి బంతి బ్యాట్ మీదికి రాకపోవడంతో స్పిన్నర్లు బాగా ఉపయోగించుకొని ఆసీస్ను ఒత్తిడిలోకి నెట్టారు. 12 ఓవర్లకు స్కోరు 85/3. 8 ఓవర్లలో 86 పరుగులు చేయాల్సి రావడంతో భారత్కు మెరుగైన అవకాశాలున్నట్లే కనిపించింది. కానీ మేటి బ్యాటర్లైన పెర్రీ, ఆష్లీ ఒత్తిడిని ఒక్కసారిగా భారత్ మీదికి మళ్లించేశారు. రాధా యాదవ్ చేసిన 13వ ఓవర్లో ఆష్లీ 4-6 బాదగా పెర్రీ ఒక 4 కొట్టింది. ఈ ఓవర్లో 17 పరుగులు రావడంతో ఆసీస్ బలంగా పోటీలోకి వచ్చింది. 15 ఓవర్లో శ్రీచరణి సైతం 16 పరుగులు సమర్పించుకోవడంతో సమీకరణం 30 బంతుల్లో 46 పరుగులతో అందుబాటులోకి వచ్చింది. రేణుక 17వ ఓవర్లో పేలవంగా బౌలింగ్ చేసి 17 పరుగులు ఇచ్చుకోవడంతో మ్యాచ్ భారత్ చేజారింది. ఇన్నింగ్స్ ద్వితీయార్ధంలో బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా పేలవంగా సాగడంతో భారత్కు ఓటమి తప్పలేదు. మ్యాచ్ చేతిలోకి వచ్చాక పెర్రీ అవుట్ కాగా 19వ ఓవర్ చివరి బంతికి 4 కొట్టిన జార్జియా మ్యాచ్ను ముగించింది. భారత్ కొంప ముంచిన అతి జాగ్రత్త, అంతకు ముందు బ్యాటర్ల అతి జాగ్రత్త భారత్ను దెబ్బతీసింది. వికెట్లు కాపాడుకుంటూ ఇన్నింగ్స్కు బలమైన పునాది వేయాలన్న ఉద్దేశంతో ఓపెనర్లు స్మృతి మందాన, షెఫాలి వర్మ ఆచితూచి ఆడారు. అయితే షెఫాలి కుదుర్చుకున్నాక బ్యాట్ ఝూళిపించింది. కానీ స్మృతి మాత్రం ఎంతకీ జోరందుకోలేకపోయింది. బంతికో పరుగు చొప్పున చేసిన ఆమె 12 ఓవర్లో రనౌట్ వెనుదిరిగింది. అంతకు ముందే షెఫాలి అవుట్ అయింది. ఆష్లీ గార్డ్నర్ బౌలింగ్లో 6-4 బాది ఊపందుకున్న షెఫాలిని మూలను బౌల్ చేసి భారత్ను గట్టి దెబ్బతీసింది. ఆమె అవుట్ అయ్యాక భారత ఇన్నింగ్స్లో మెరుపులు కరువయ్యాయి. జెమిమా షాట్లు ఆడడానికి ఆపసోపాలు పడింది. హర్మన్ ప్రీత్ అప్పుడప్పుడు బౌండరీలు కొడుతూ రన్ రేట్ మరీ పడిపోకుండా చూసింది. 19 ఓవర్లో జెమిమా క్యాచ్ను బౌండరీ వద్ద వేర్హామ్ వదిలేయడంతో అది 6 అయింది. ఆ ఓవర్ తర్వాత ఆమె రిటైర్డ్ అవుట్గా వెనుదిరగ్గా అప్పటికే చాలా ఆలస్యమైంది. ఒక ఓవర్ మిగులుండగా స్కోరు 147 మాత్రమే. అయితే మూలను వేసిన ఆఖరి ఓవర్లో హర్మన్ ప్రీత్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదడం, చివరి బంతికి దీప్తి 4 కొట్టడంతో మొత్తంగా 23 పరుగులు వచ్చాయి. స్కోరు 170కి చేరుకుంది. ఇక గతేడాది వన్డే ప్రపంచ కప్ గెలిచినప్పుడు భారత మహిళల క్రికెట్ సరికొత్త శిఖరాలను తాకింది. ఇక మన అమ్మాయిలకు తిరుగులేదు అనుకున్నారంతా. కానీ ఈ పొట్టి కప్పుల్లో గ్రూప్ దశలోనే నిష్క్రమించడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. టోర్నీ ఆరంభం నుంచే స్థిరత్వం లేని ప్రదర్శన, కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేసిన బలహీనత భారత్ను వెంటాడాయి. గ్రూప్ స్టేజ్లోనూ ఇంటి బాట పట్టడంతో టీమిండియా ఒక్కసారిగా నేలకు దిగి వచ్చినట్లయింది. ఓటమి ఎప్పుడు బాధాకరమే. కానీ ఈ పరాజయం నుంచి భారత జట్టు ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. బౌలింగ్ డెత్ ఓవర్ల వ్యూహాలు, ఫీల్డింగ్ ప్రమాణాలు, ఒత్తిడిలో బ్యాటింగ్ చేయడం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మరి హర్మన్ ప్రీత్ సేన తదుపరి టోర్నీలోనైనా పుంజుకొని మళ్లీ పాత వైభవాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.